ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఇప్పుడు మనం మహాశివరాత్రి మహత్యం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం। ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। నేను మీకు తెలియపరిచే ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు। పూర్వం శాకలం అనే నగరంలో అంకిలుడు అనే బోయవాడు ఉండేవాడు। మృగాలకు పక్షులకు అతడు ప్రత్యక్ష యమభటుడు। ప్రతిరోజు అడవికి వెళ్ళి వేటాడి ఆ మాంసంతోనే కుటుంబాన్ని పోషించేవాడు। ఒకరోజు తెల్లవారక ముందే వేటకు సిద్ధమైన అంకిలుడు విలంబులతో అడవికి బయలుదేరాడు। పగలంతా ఎంతో కష్టపడ్డాడు। అతని అదృష్టమో దురదృష్టమో గాని ఒక్క జంతువు గాని పక్షి గాని కంటబడలేదు। చీకటి పడుతూ ఉంది। ఇంతలో ఒక కుందేలు అతని కంటపడింది। ఆకలితో అలమటిస్తున్న బోయవాడు దాని వెంటబడ్డాడు। అది పరుగు పెడుతూ ఒక గుబురులో దాక్కుంది। అప్పటికే చీకటి పడుతున్నందున అతనికి కుందేలు కంటబడలేదు। ఇక చేసేదేమీ లేక వట్టి చేతులతో కటిక చీకటిలో ఇంటికి పోలేక ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు ఆ బోయవాడు। దగ్గరలో ఉన్న చెట్టెక్కి విశ్రాంతి తీసుకున్నాడు। మెల్లగా చెట్టెక్కి కూర్చున్నాడు। నిద్రిస్తే కింద పడతానేమోనన్న భయం వల్ల వాడికి నిద్ర సరిగ్గా పట్టలేదు। చెట్టు మీద కూర్చున్న ఆ బోయవాడికి ఏమీ తోచక ఆ చెట్టు యొక్క ఆకులను తుంచడం ప్రారంభించాడు। అలా చేస్తూ ఉండగానే తెల్లవారిపోయింది। మంచుకు తడిసి ముద్దైన అంకిలుడు మెల్లమెల్లగా ఇల్లు చేరుకున్నాడు। 4 రోజుల తర్వాత అతడికి మరణం సంభవించింది। యమకింకరులు వచ్చారు తీసుకుని వెళ్ళడానికి। ఇంతలో ఒక దివ్య విమానం వారికి కనబడింది। దానిలో శివభటులు వచ్చారు అంకిలుని తీసుకుని వెళ్ళడానికి। అక్కడ యమకింకరులకు శివభటులకు వాదోపవాదాలు జరిగాయి। చిన్నతనం నుండి కొన్ని వేల జంతువులను చంపి ఎంతో పాపాన్ని మూటకట్టుకున్న ఈ అంకిలుడు పాపఫలం అనుభవించడానికి యమలోకానికి చేరవలసిందేనని యమభటులు వాదించారు। అప్పుడు శివభటులు ఇలా చెప్పారు, ఇప్పటికీ 4 రోజుల క్రిందట మహాశివరాత్రి నాడు ఈ బోయవాడు అడవికి వెళ్లి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేశాడు। తాను ఎక్కిన మారేడు చెట్టు నుంచి ఒక్కొక్క దళం తుంచి క్రిందనున్న శివలింగానికి పూజ చేశాడు। అది మారేడు చెట్టు అని గాని దాని కింద పురాతనమైన శివలింగం ఉందని గాని ఆ బోయవాడికి తెలియదు। కానీ తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రి నాడు ఉపవాసం ఆ బోయవాడు ఉన్నాడు। శివపూజ ఎంతో పుణ్యాన్ని అందజేస్తుంది కనుక అంతటితో అతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి। ఆ తరువాత ఆరోగ్యం సరిగ్గా లేక ఒక్క జంతువును కూడా చంపలేదు ఆ బోయవాడు। అంటే ప్రస్తుతం బోయవాడు చేసిన పాపం ఏది అతనికి అంటి ఉండలేదు కనుక ఈ విమానంపై అతడు శివ సన్నిధికి చేరడానికి అర్హుడు అంటూ అంకిలుడిని శివ సన్నిధానికి తీసుకుని వెళ్లారు శివభటులు। ఇది సంగతి। మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।